ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. జనవరి 2 నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మను తొలగించి రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభించింది. నేటి నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహించనుంది. ఈ గ్రామ సభల ద్వారా రాజముద్రతో తయారు చేసిన కొత్త పాస్ పుస్తకాలను జనవరి 9వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. గత వైసీపీ పాలనలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటికే సీఎం జగన్ ఫోటోతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేసి రైతులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి అనుగుణంగా జనవరి 2 నుంచి పంపిణీకి అవసరమైన కొత్త పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. గతంలో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో ఇప్పుడు రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. వైసీపీ హయాంలో రీసర్వే సమయంలో అనేక మంది రైతుల భూ వివరాలు వెబ్లాండ్ లో తప్పుగా నమోదయ్యాయి. దీనిపై అప్పటి ఎమ్మెల్యేలు అధికారులకు తీవ్రంగా మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇది వైసీపీపై వ్యతిరేకతకు కారణమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలలోని వివరాలు పాత వెబ్లాండ్ డేటాను సేకరించి రైతుల నుంచి కూడా సమాచారాన్ని తీసుకుంది. అన్ని వివరాలను సరిచేసిన తర్వాత కేవైసీ పూర్తి చేసి కొత్త పాస్ పుస్తకాల జారీ ఆమోదం తెలిపింది. ఎలాంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించింది. కొత్త పాస్ పుస్తకాలను బయోమెట్రిక్ విధానం ద్వారా అందజేస్తున్నారు. దీనివల్ల కేవైసీ పూర్తి కాని వారికి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. అలాగే ఎంతమందికి పంపిణీ పూర్తయిందన్న ఖచ్చితమైన లెక్కలు ప్రభుత్వం వద్ద ఉంటాయి. పాస్ పుస్తకాలు అందుకున్నట్లు లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకుని రిజిస్టర్లో నమోదు చేస్తూ పాత భూ హక్కు పత్రాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికీ వివరాలు తప్పుగా ఉంటే కొత్త పాస్ పుస్తకాల పంపిణీ సమయంలో కూడా పట్టాదారుల వివరాల్లో పొరపాట్లు ఉంటే వాటిని తక్షణమే సరిదిద్దేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. తహసీల్దార్ లాగిన్ ద్వారా లబ్ధిదారుల ఆధార్తో పాటు ఇతర వివరాలను పరిశీలించి అక్కడికక్కడే పాస్ పుస్తకాలలోని తప్పులు సరిచేసే ఏర్పాట్లు చేశారు. భూమి విస్తీర్ణం తప్పుగా నమోదు కావడం లేదా మృతి చెందిన వ్యక్తుల పేరుతో పాస్ పుస్తకాలు జారీ కావడం వంటి అంశాలను కూడా సరిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.